అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, మిథున రాశి వాళ్ళ జాతకం మార్చి నెల ఎలా ఉంది, వాళ్ళ చేసే పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి, అనుకున్న పనిలో మంచిగా ఉండాలి. చూడు ఎలా ఉంది ఎలా లేదు మార్చి నెల వాళ్ళ జాతకం చూడు. మార్చి నెల మిథున రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా ఏ పని చేసినా కానీ సౌభాగ్యంగా ముందుకు చేసే పనిలో నమ్ముకున్న పనిలో వాళ్ళ తెలివితేటలతోనే పనిచేస్తారు. కానీ మనసు గొప్పది, ఆలోచన గొప్పది. వాళ్ళకి ఎవరితో ఎట్లా ఉండాలో ఆ తరికగా వాళ్ళు నడుచుకుంటారు, ముందుకు పనులు చేస్తారు. తమకు వచ్చింది కాబట్టి పని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం కాదు. కానీ ఆలోచనతోటి చేస్తున్న వాళ్ళు, కొంత ఆవేశంతో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంచెం శాంతంగా కొంచెం ఓపికగా పని చేసుకుంటూ పోతే వీళ్ళకి ఏ సమస్య ఏ చుక్కు అన్నది ముందుకు రాదు. ఇంకా ముందుకు తమ చేసే విధానంలో, తమ ఉద్యోగ విషయంలో కూడా, ఇంకా వ్యాపార విషయంలో బాధపడుతున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క దీంట్లో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ముందుకు ఇప్పుడు ఈ మార్చి నెల పాట ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి శుభాలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే మీకు ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో కూడా అది మీకు చేతికి తక్కుతుంది. ఇంకా ముందుకు చేసే పనిలో మళ్ళీ బాగుంటుందా లేదా, అనుకున్న ప్రకారంగా మళ్ళీ గెలుస్తామా గెలవామా, ఇంకా చేసే ఉద్యోగాల్లో లాస్ అయిన వాళ్ళు, అంతే గత నెల నష్టపోయిన వాళ్ళు ఈ నెల నుంచి అన్న మళ్ళీ కలిసి వస్తుందా లేదా, ఇంకా వెళ్ళే పని లాభం అవుతుందా లేదా, ఇంకా చేస్తే ప్రయత్నంలో పాసా ఫెయిలా అని అనుకున్న వాళ్ళు ఇక ముందుకు వెళ్ళే పనిలో నమ్ముకున్న పనిలో కూడా వాళ్ళకు చేతి తగ్గినట్టుగా అది వాస్తవంగా జరుగుతుంది. ఇంకా చదువు విషయంలో బాధపడుతున్న వాళ్ళు, ఉద్యోగంలో బాధపడుతున్న వాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గత నెల లాస్ అయిన వాళ్ళు ఈ నెలల పట్ల వాళ్ళకు అనుకూలంగా చేసే పనిలో నమ్ముకున్న పనిలో అది ఒక సకాలంగా జరుగుతుంది. కానీ ఉద్యోగంలో వెళ్ళినా, వ్యాపార విషయంలో వెళ్ళినా, తమకు చేద్దామన్న పనిలో వెళ్ళినా కూడా అది మంచిగా అవుతుంది. కానీ నష్టమయ్యే అవకాశం అయితే లేదు. కానీ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో ప్రతి ఒక్క పనిలో కలిసిమెలిసి ఉంటే వాళ్ళకు ప్రతి ఒక్క పనిలో అది భాగ్యం అవుతుంది, ప్రతి ఒక్క పనిలో అది ముందు కొనసాగుతుంది. ఇంకా తమకు భార్య భర్తల్లో కొత్త పెళ్ళైన వాళ్ళు, ఇంకా ఒక ఉద్యోగంలో వ్యాపారంలో ఉంటున్న వాళ్ళు, ఇక ముందుకు చేసే ఉద్యోగంలో ఇంకా నష్టపోయిన వాళ్ళకు గత నెల ముందు ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఈ నెల మాత్రం చాలా బాగుంది. కానీ కొన్ని పరిష్కారాలు, కొత్త వాహనం కొన్న వాళ్ళు, కొత్తగా మన దేవుడు దర్శనం చేసిన వాళ్ళు కూడా ఉంటే, ఇలాంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఏదైనా కానీ గుడిలో కానీ ఏదైనా ఒక దేవుడి దగ్గర కానీ ఏదైనా టూర్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా, అంటే ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటే, ఎక్కడ వెళ్ళినా కూడా ఏ పని చేసినా కూడా ఇలా కొత్త పనులు మీరు మొదలుపెట్టుకున్నా కూడా అది మీకు క్షేమం అవుతుంది. అంటే ఉద్యోగం విషయంలో కానీ, ఇంకా జాబ్ విషయంలో కానీ, ఇంకా తమరికి భార్య భర్తల్లో సంతానం విషయంలో కానీ ఇలాంటి మేలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి ఈ రాశి మీద. కానీ దీనివల్ల మీకు లోకుల ప్రవేశం, అంటే లోకుల చెడు దృష్టి మీ మీద ఉండడంతో కొన్ని గ్రహాలు అన్నవి కొంచెం తమ మీద సంఫలంగా లేవు. కానీ మీ మీద ఈ రాశి మీద కొన్ని గురుబలం చాలా మాత్రం ఉంది. మీకు ఎక్కడ పోయినా మీకు భార్య భర్తల్లో కానీ, ఇంకా మీ ఉద్యోగ విషయంలో కానీ, మీ వ్యాపార విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క పనిలో అది శుభమవుతుంది, కానీ అపశుభం అయితే జరగదు. ఇక ముందుకు కూడా మీకు చేసే పనిలో కూడా అది సౌభాగ్యంగా కొనసాగుతుంది. ఇంకా మీకు నమ్మకం అవుతుందా కాదా అని భయపడుతున్న వాళ్ళకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క జాబ్లో కానీ, ప్రతి ఒక్క మీరు చేస్తున్న ఉద్యోగ విషయంలో కూడా కానీ, ఇంకా అనుకున్న విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క ఉద్యోగ విషయంలో అది మీకు క్షేమంగా ఉంటుంది. ఇక ముందుకు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం జాగ్రత్తగా పాటించండి. ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో అది అద్భుతంగా మీకు జరుగుతుంది. ఇక ముందుకన్నా ఎట్లా సాగుతుందో అని భయపడుతున్న వాళ్ళు ఇక దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. చదువులో పాస్ అవుతారు, ఉద్యోగంలో కూడా తమ చేతి తక్కుతుంది, తమ చేసే ఉద్యోగాల్లో కూడా విషయాల్లో కూడా బాగా వస్తాయి.
ముందుకు చేద్దామన్న పని కూడా అది ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది, పాస్ అవుతుంది. కొన్ని గ్రహాలతోటి మీకు వెనుకబడిపోతారు. గురుబలం అయితే మీకు చాలా బాగుంది ఈ రాశి మీద. కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నడుచుకుంటే మీకు ఏ హాని ఏ ప్రమాదం మీ మీదికి తొలగి రాదు. ఎలాంటి చిక్కులున్నా కూడా ఈ చిక్కులోకి వెళ్ళి మీరు బయటికి వస్తారు. అందరికీ నమస్కారం.